హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ రోజైతే మనము జావా స్క్రిప్ట్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే సింపుల్గా చెప్తాను వినండి. ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చాము, మనము వాటిని ఎలా కంట్రోల్ చేస్తాము, ఆ కంట్రోల్ చేయడానికి ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా, వాటిలో మళ్ళీ ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా అనేది ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో దాంట్లో అయితే మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్లో బేసిక్గా 3 types ఆఫ్ మళ్ళీ లైక్ డిరైవ్డ్ స్టేట్మెంట్స్ అనేసి ఉంటాయి. ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్స్ రైట్. సో వీటిలో అయితే మనకి మళ్ళీ ఇలా 3 types ఉంటాయండి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ అనేసి ఉంటుంది, లూపింగ్. తర్వాత వచ్చేసరికి జంపింగ్ స్టేట్మెంట్స్ అనేసి ఉంటాయి. ఓకే, సో ఇవ్వండి మనకి బేసిక్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే 3 types ఉంటాయి. మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ అనేసి. సో ఇందులో మనమైతే ఈ వీడియోలో ఫస్ట్ దాన్ని అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాం అనమాట. సో మళ్ళీ వీటిలో ఇంకేమైనా టైప్స్ ఉన్నాయా అంటే ఎస్, మళ్ళీ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకైతే లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈఫ్ అనేది ఉంటుంది, ఈఫ్ ఎల్స్ అనేది ఉంటుంది, తర్వాత ఈఫ్ ఎల్స్ ఈఫ్. ఓకే, సో ఇదండి. సో ఈ రోజైతే మనము ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఫర్దర్ టాపిక్స్లో లైక్ ఫర్దర్ వీడియోస్లో మనమైతే లూపింగ్ అంటే ఏంటి, లూపింగ్లో మళ్ళీ ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా అనేసి చూస్తాము. తర్వాత వచ్చేసరికి జంపింగ్. ఓకే, జంపింగ్లో మళ్ళీ ఇంకేమైనా లైక్ డిరైవ్డ్ టైప్స్ ఉన్నాయా అవన్నీ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో అయితే చూసేస్తాం. సో ముందుగా అయితే ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే in JavaScript allows to make decisions in code. They enable to execute different blocks of code based on whether a condition is true or false. అంటే లైక్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది లైక్ జావా స్క్రిప్ట్లో కదా. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో మనమైతే ఆ కోడ్కి ఒక స్టేట్మెంట్స్ ఇస్తే ఆ స్టేట్మెంట్ అనేది లైక్ డెసిషన్ లైక్ తీసుకోవడానికి మనమైతే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి మనమైతే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో వీటిని యూస్ చేసి అంటే ఈఫ్ ఎల్స్ ఈఫ్ని యూస్ చేసి మనమైతే కరెక్ట్గా అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఆ కండిషన్ అనేది బేస్ పైన, ఆ కండిషన్ పైన బేస్ అయ్యి మనకైతే లైక్ ఆ కరెక్ట్ ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ కరెక్ట్ ఆన్సర్ అనేది ఎలా వస్తుంది, అసలు ఏంటి ప్రాసెస్ అంటే ఇటు చూడండి. మళ్ళీ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఈఫ్ అనేది ఫస్ట్ది కదా. సో ఈఫ్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ అనేసి అంటున్నాం. అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఇచ్చాము, ఒక కోడ్లో లైక్ మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది ఇన్ కేస్ మనకి ఆ కండిషన్ అనేది ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఒక కండిషన్ అనేది ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో అది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే లెట్ ఏజ్ ఈక్వల్స్ టు అనేసి తీసుకుంటున్నాను, ఏజ్ ఈక్వల్స్ టు 18 అనేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈఫ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈఫ్ అని పెట్టేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లైక్ ఏజ్ లైక్ 18 గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేసి ఇచ్చేసి ఇది క్లోజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసేసుకుని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే console.log అనేసి యూజ్ చేస్తున్నాను, లాగ్ అనేసి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్రాకెట్లో నేను ఏం రాస్తున్నానంటే లైక్ యు ఆర్ అన్ అడల్ట్ అనేసి రాస్తున్నాను, అడల్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుంది, ఇక్కడ మనం ఏం కండిషన్ ఇచ్చాము, ఏజ్ అనేది ఒకవేళ ఏజ్ అనేది నేను ఇక్కడ 18 ఇచ్చానండి. సో ఏజ్ అనేది ఒకవేళ 18కి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ఉంటే యు ఆర్ అన్ అడల్ట్ అనేసి అవుట్పుట్ వచ్చేలా చేశాను. ఇక్కడ console.log అంటే మనం ఇక్కడ ఏ మెన్షన్ అయితే చేస్తామో అది మనకి లైక్ అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. లైక్ మనం పైథాన్లో ప్రింట్ అనేసి యూజ్ చేస్తాం కదా. సో లైక్ దట్ ఇక్కడ console.log యూజ్ చేసాం మనము. సో ఇదండి ఈఫ్లోని ఈఫ్ అంటే ఏంటి, ఈఫ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి ఒక ఐడియా వచ్చింది కదా. ఒకటి స్టేట్మెంట్ ఇచ్చాము, అది ఇక్కడ ట్రూ అయింది. ఒకవేళ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనం ఏమని అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేయమన్నాము, యు ఆర్ అన్ అడల్ట్. సో మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, యు ఆర్ అన్ అడల్ట్ అనేసి వచ్చేస్తుంది. ఓకే,
నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ టైప్ ఏంటి అంటే if else కదా. సో if else అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూట్స్ వన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ అండ్ ద అనదర్ if ఈజ్ ఫాల్స్ అనేసి అంటున్నాం. ఒకవేళ ఈఫ్లోని ఫస్ట్ వన్ మనం టైప్ చూసాం కదా, ఈఫ్లోని కండిషన్ ఫాల్ అవుతే అప్పుడు మనకి ఏమవుతుంది, if else లోని స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేసి చెప్తున్నాం ఇక్కడ. సో అదేంటి అంటే లైక్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో అదే ఏజ్ అనేది తీసుకుందాం. సో లెట్ సేమ్ 18 years తీసుకుందాం. లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 18 అనేసి ఇచ్చాము. ఆల్ రైట్, ఇక్కడ మనము ఈఫ్ అనే లైక్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నాం, ఈఫ్ అనే కండిషన్ తీసుకున్నాం కదా. సో ఈఫ్ అనే కండిషన్ తీసుకున్నాం అక్కడ. సో మళ్ళీ ఇక్కడ సేమ్ అదే యూజ్ చేస్తున్నాను. ఈఫ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని 18 అనేసి రాసేసి ఇక్కడ నేను console.log అది రాస్తున్నాను. ఓకే, ఏంటి యు ఆర్ అన్ అడల్ట్. ఓకే, సో ఇక్కడ మనకి మళ్ళీ ఏమవుతుంది, ఎల్స్ అనేసి ఇచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇక్కడ console.logలో మనం ఏమని ఇస్తున్నామంటే లైక్ ఎల్స్లో ఇక్కడ మనం ఏమి ఇద్దాము, ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అంటే ఒకవేళ 18కి లెస్ దెన్ ఉంటే అప్పుడు ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, యు ఆర్ అన్ మైనర్ అనేసి ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో యా, సో ఇలా ఇచ్చేసా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఫ్లోని స్టేట్మెంట్ ఇప్పుడు ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అవుతే మనకి ఏమవుతుంది లైక్ అది మైనర్ అనేసి లైక్ అడల్ట్ అనేసి ఇస్తుంది. ఒకవేళ ట్రూ అవుతే మనకి యూఆర్ అండ్ మైనర్ అనేసి ఇస్తుంది. అంటే ఒకవేళ ఒకరి ఏజ్ అనేది ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, మనకైతే లైక్ యూఆర్ అండ్ అడల్ట్ అనేసి వస్తుంది. ఒకవేళ యూఆర్ లైక్ మనము ఒక పర్సన్ అనేవాళ్ళు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అంటే 18 కంటే తక్కువగా ఉంటే, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాదు ఓన్లీ లెస్ దెన్ అనేసి ఇచ్చేద్దాం. సో ఓన్లీ లెస్ దెన్ అనేసి ఉంటే అక్కడ మనకి ఏమవుతుంది, యూఆర్ అండ్ మైనర్ అనేసి వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటి అంటే మనకి మిగిలింది ఇంకేంటి, ఈఫ్ ఎల్స్ ఈఫ్ కదా. సో ఈఫ్ ఎల్స్ ఈఫ్లో మనకి ఏమవుతుందంటే జనరల్గా లైక్ దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి అలౌ చేస్తుందండి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ లెట్ ఏం తీసుకుందాం, లెట్ ఇక్కడ ఏజెస్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఏదైనా మార్క్స్ అనేది తీసుకుందాం. లెట్ మార్క్స్ ఈక్వల్స్ టు 70 అనేసి ఇచ్చేసాను. ఓకే, 70 ఇచ్చేసాక ఇక్కడ నేను ఈఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. సో ఈఫ్ స్టేట్మెంట్లో ఇంతకుముందు మార్క్స్ చూసాం, ఏజ్ చూసాం కదా. సో ఇక్కడైతే నేను మార్క్స్ ఇన్ కేస్ నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉందనుకోండి, నేను ఏమని ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకుంటున్నానంటే లైక్ గ్రేడ్ ఏ అనేసి ఇద్దామని అనుకుంటున్నాను. సో మనం console.logలో ఏమని ఇవ్వాలి, console.logలో మనమైతే లైక్ గ్రేడ్ ఏ అనేసి ఇచ్చేద్దాం, గ్రేడ్ ఏ. ఓకే, దాని తర్వాత ఇంకొకటి ఎల్స్ కదా. సో ఎల్స్లో అయితే నేను ఇప్పుడు ఏమిద్దామని అనుకుంటున్నానంటే ఒకవేళ మార్క్స్ అనేది ఒకవేళ లైక్ లెస్ దెన్ ఆర్ లేకపోతే గ్రేటర్ దెన్ ఆర్ 70 ఉందనుకోండి అప్పుడు గ్రేడ్ బి. ఓకే, ఒకవేళ ఎల్సీఫ్ ఇచ్చేసి ఇక్కడ నేను డాట్ ఇక్కడ మార్క్స్ ఏమి ఇస్తానంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఒకవేళ 50 ఉందనుకోండి అప్పుడు సి గ్రేడ్ అనేసి ఇస్తాను. అంటే ఇక్కడ డైరెక్ట్గా console.log అనేసి గ్రేడ్ బి, ఇక్కడ console.log అనేసి ఇక్కడ గ్రేడ్ సి. సో ఇలా అండి, జస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. లైక్ మనం ఇదంతా కూడా ప్రాక్టికల్గా అసలు చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుందో కూడా మనం చూసేద్దాం. సో ఇక్కడ మనకి మల్టిపుల్ కండిషన్స్ అనేది ఇక్కడ మనము లైక్ చెక్ చేస్తున్నాం. ఒకవేళ నీకు గ్రేడ్ లైక్ 90+ వస్తే గ్రేడ్ ఏ అనేసి, 70+ వస్తే లైక్ గ్రేడ్ బి అనేసి, ఒకవేళ లైక్ 50+ వస్తే నీకు గ్రేడ్ సి అనేసి ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఇచ్చాము. అండ్ ఆ మల్టిపుల్ కండిషన్కి తగ్గట్టుగా ఇక్కడ console.log అనేసి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి అనేసి కూడా ఇచ్చాము. మనం కండిషన్ ఎలా అయితే పాస్ చేస్తామో తరువాత దాన్ని బట్టి మనకైతే గ్రేడ్ ఏనా బీనా సీనా అనేసి
మనకి అవుట్పుట్లో అయితే డిస్ప్లే అవుతుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. సో ఈ వీడియోతో అయితే మీకు అంతా కూడా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకెవరికైనా కొంచెం చిన్న డౌట్ ఉంటే వాళ్ళ కోసం నేను లైక్ రియల్ టైమ్గా ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి నువ్వు ఉన్నావు. సో నీకు బేసిక్గా నీకు బయట నువ్వు ఒక స్టూడెంట్. సో బయట నీకు బిర్యానీస్ తినడం, లేకపోతే ఏదైనా జంక్ పిజ్జాస్ తినడం, మండీస్ తినడం అనేవి నీకు ఇష్టం. సో నువ్వు స్టూడెంట్ కాబట్టి బేసిక్గా నీతో మనీ లేవు. ఓకే, మనీ లేవు అనేది ఇక్కడ కండిషన్ అప్లై చేసేసినాం ఆల్రెడీ. సో ఇక్కడ కండిషన్ ఇంకొకటి ఏం అప్లై చేస్తున్నామంటే, ఈఫ్ నీకు కండిషన్ ఏం అప్లై చేస్తున్నామంటే, మీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్తున్నావు అంటే హాస్టల్ కాదు, మీ ఇంట్లో నుంచి వెళ్తున్నావు అంటే మీ మమ్మీ చాలా స్ట్రిక్ట్, ఇవన్నీ తిననివ్వదు. సో ఇవన్నీ కూడా కండిషన్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేసేసాము ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో. సో అప్పుడు ఏం చేస్తావు, ఒకవేళ నీతో మనీ ఉండి నీతో బయటికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, వర్షం లేదు ఏం లేదు, నీకు కంఫర్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఈఫ్ అనే స్టేట్మెంట్ని తీసుకుందాం. సో ఈఫ్ నీ దగ్గర మనీ ఉంటే నువ్వేం చేస్తావు, బయటికి వెళ్ళేసి మండి తింటావు. లేదు నీ దగ్గర మనీ లేవు, బయట వర్షం కూడా ఉంది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి, అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ ఏముంది ఈఫ్ ఎల్స్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి ఎల్స్ తీసుకుని మనం ఏం చేస్తాము, ఇంట్లో మన అమ్మ ఏం చేసిందో అది మూసుకొని తింటాం కదా. మూసుకొని మీ మమ్మీ చిక్కుడుకాయ చేస్తే చిక్కుడుకాయనే తినేస్తావు, పప్పు చేసి పప్పే తినేస్తావు, ఇంకా ఆప్షన్ లేదు, ఎందుకంటే మనీ లేవు బేసిక్గా. అండ్ బయటికి వెళ్ళడానికి మేబీ ఏదన్నా ఇంకా నేచర్ ఎఫెక్ట్ ఉంది, రెయిన్ పడుతుంది, ఇంకా ఏదన్నా అలా ఎల్స్. లేకపోతే ఈఫ్ అంటే మనకి ఇంకా మల్టిపుల్ కండిషన్స్ అనేవి అప్లై చేసాం. అంటే ఇక్కడ ఇవి రెండే ఉన్నాయి, నీకు ఇక్కడ డబ్బులుంటే వెళ్ళి మండి తింటావు, లేదు ఇవ్వలేదు అమ్మ అంటే అమ్మ చేసిన కర్రీ తింటావు. సో ఈఫ్ నాతో మనీ ఉంటే నేను వెళ్ళి బండి తింటా, లేకపోతే అంటే ఎల్స్ అనేసి మనం న్యాచురల్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం కదా, ఎల్స్ అనేసి ఇంట్లో చేసిన కర్రీ తింటాను. లేదు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ వచ్చాడు, మీ ఫ్రెండ్తో ఏదో తీసుకొచ్చాడు వాళ్ళ ఇంట్లోంచి, ఇది కాకపోతే అది చేస్తా, అది కాకపోతే ఇది చేస్తా, అలా అన్నప్పుడు ఈఫ్ ఎల్స్ ఈఫ్ అన్నమాట. సో అర్థమైంది కదా అండి, ఈఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఈఫ్ ఎల్స్ ఈఫ్ అంటే ఏంటి. సో ఇక్కడ మీరు ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఈ కాన్సెప్ట్ని కండిషనల్ స్టేట్మెంట్స్ని అయితే నేర్చుకున్నారో అంతే సింపుల్గా మనమైతే ప్రాక్టికల్ పార్ట్లో అసలు రియల్ టైమ్గా ఎలా చేద్దాం అనేసి చూసేద్దాం. విత్ ఎవ్రీథింగ్ సింటాక్స్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. Stay tuned for further videos. Thanks for watching this video. హలో అండి, నమస్కారం. సో ఇక్కడైతే మనం ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి.